బాహుబలి. బాహుబలి అనే పేరు నలుమూలల ప్రతిధ్వనించి 10 సంవత్సరాలుగా వచ్చింది. కానీ ఆ మహా అద్భుతం ఒక్క రోజులో జరిగింది కాదు. ప్రతి సృష్టి చేస్తున్నప్పుడు వాల్మీకి వ్యాసుడితో పాటు నేటి యుగానికి చెందిన ఒక మహానుభావుడి చేతిలోకి కలం అవతరించింది. ఆ కలం కదిలితే చరిత్ర తనంతట తానే కదిలి ఒక సంజీవిని శక్తిలా భావోద్వేగాలని ఉప్పొంగిస్తుంది. అలాంటి కవి తన తదుపరి సృష్టిని ఒక శిల్పి చేతిలో పెట్టాడు. అతను ఇలాంటి శిల్పి కాదు. ప్రజలంతా ఆ శిల్పి ముట్టుకున్న ప్రతీదీ బంగారం అవుతుందనేసి భ్రమపడుతున్నారు. కానీ ఎవరికీ తెలియందేంటంటే అతనే తన సొంత చేతులతో బంగారాన్ని కరిగించి అతనికి కావాల్సిన విధంగా వేల మంది తన వెన్నంటే పెట్టుకుని ఒక రూపాన్ని రూపొందిస్తాడు. కానీ ఈసారి తను చేపట్టింది ఎప్పట్లాగే ఏనుగుని చెక్కడానికి కాదు. ఊహాతీతమైన భారీ దంతాలు పొందిన గజేంద్రుణ్ణి చెక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ శిల్పి రాజుగా అవతరించాల్సిన సమయం వచ్చింది. దానికి వేల సైనికులు కావాల్సి వచ్చింది. ఆయన చుట్టూ ఉండే సైన్యం ఎవరా అని వెతకలేదు. తానే తన కుటుంబాన్ని ప్రధాన సైన్యంగా మలిచి వాళ్లను తన చుట్టూ గోడల్లా నిలబెట్టి ఆ గోడల మధ్యలో ఒక యుగాన్ని ఆవిష్కరించారు. ఇక యుద్ధ భూమికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. యుద్ధాన్ని ఒక చదరంగం ఆటలా మొదలుపెట్టారు. ఏనుగుల్లా నిల్చున్న ఇద్దరు నిర్మాతలు శోభు ప్రసాద్, గుర్రాల్లా దూసుకెళ్తున్న కీరవాణి సెందిల్, ఒంటెలాగా నిశ్శబ్దంతో కాపలాగా నిల్చున్న బలం రమావల్లి, మంత్రిలాగా రాజు పక్కనే నిలబడి ప్రతి కదలికను గమనించిన కార్తికేయ. మరి ఆ రాజు, ఆయన ఒక మాట అంటే చరిత్రలు కదలాల్సిందే. ఆయన ఆజ్ఞతో అద్భుతమైన నటులు పాత్రకి ప్రాణం పోశారు. వాళ్ళ నటనతో పాత్రలు పోయి గాథలు పునర్జన్మ పొందాయి. అందరూ సాయశక్తులా కష్టపడి వాళ్ళ ఊహకి మించిన గజేంద్రుణ్ణి రూపొందించారు. ఇలాంటి గజం కాదు. మనం తల ఎత్తి పైకి చూస్తే మన ఊహకి కూడా అందలేనంత ఎత్తు. దాని మీద ఎక్కి కూర్చుంటే ప్రపంచమంతా కనబడేంత. దాని పాదం తీసి అడుగు పెడితే ఆ శబ్దానికి పక్కనున్న రాజ్యాలే కాకుండా యావత్ భారతదేశం మొత్తం వణికింది. ఆ భయానికి పక్క రాజ్యపు రాజులంతా వాళ్ళ సైనికులతో వేలాది ఏనుగులను ఎన్నో తయారు చేశారు. కానీ ఒక్కటి కూడా దీని కాళ్ల గోటి దగ్గరికి కూడా రాలేకపోయింది. ప్రతి యుద్ధం తర్వాత కొత్త రాజులు వచ్చారు, పాతవాళ్లు పోయారు. కానీ ఆ రాజు మాత్రం కదలని శిలలా నిలిచి అక్కడే ఉన్నారు. ప్రపంచమే కదిలినా ఆయన స్థానం కదల్లేదు. అప్పటి వరకు ఎవరికీ తెలియని ఆ శిల్పి పేరు ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మారుమోగడం మొదలైంది. ఆ శిఖర స్థాయిలో ప్రపంచం మొత్తం వినిపించిన ఆ శిల్పి పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన సృష్టించిన ఆ ఊహాతీతమైన గజేంద్రుడే ది బాహుబలి. ఆ గజేంద్రుడిలో ప్రాణం పోసిన ఆత్మ ప్రభాస్. ఆయన ఈ చిత్రాన్ని నిలబెట్టిన ఒక గోపుర స్తంభం. కానీ ఈ గోపురాన్ని సంపూర్ణం చేసింది అతను సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం, అందులోని పాత్రలు, కలహాలు, పోరాటాలు. భారతదేశ సినీ చరిత్రలో ఒక అధ్యాయంగా లిఖించబడింది. ప్రభాస్, రాణా, నాజర్, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా ఈ పేర్లు వింటుంటే బాహుబలి అనే యుగం ప్రతి హృదయాల్లో జీవించే ఉంటుంది. ఆ తపస్సు, ఆ ఆవేశం, ఆ శ్రమ కలిసి సినిమా కాదు, ఒక యుగం పుట్టింది. ఆ క్షణం నుంచి బంగారం మాత్రమే కాదు, భారత సినీ చరిత్రే కరిగి కొత్తగా పుట్టింది. ఇప్పుడు ఒక దశాబ్దం తర్వాత మాహిష్మతి రాజ్యం మరోసారి తలుపులు తెరుస్తోంది. బాహుబలి తిరిగి వస్తున్నాడు.